అయినా మీ ఆడవాళ్ళందరికి ఇదేం దిక్కుమని అలవాటే? పట్టు చీరలు మొత్తం బీరువారలు అలా పెట్టుకుని ఈ 100 రూపాయల నైటీలు వేసుకుని తిరుగుతారంటే మీరు. మీకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది, మాకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది తెలుసా? మేడం 2 రోజుల నుంచి నా మొగనికి షౌలిన వస్తలే. ఎన్ని లక్షలైనా పర్వాలేదు నేను ఇస్తా. ఎట్లాగానే చేసి నా మొగనికి షౌలిన పట్టట్టు చేయండి మేడం. నీ మొగుని మీద నీకెంత ప్రేమ ఉందమ్మా? తొక్కేం కాదు, 2 రోజుల నుంచి నేను తిట్టే తిట్లు ఈయన కినబడతా. అబ్బా ఇసంటి వాన వారం రోజులు కొడితే ఊరంతా మునిగిపోతది. ఇసంటి వాన 10 రోజులు కొట్టినా మన ఊరికేం కాదు. ఎందుకేం కాదు, ఖచ్చితంగా మునిగిపోతది. మన ఊళ్ళో ముంచటోళ్ళు తప్ప మునిగటోళ్ళు ఎవ్వలేరు తియ్యి. చెప్పమ్మా నీకేమైతున్నా చెప్పు. సార్ నాకు ఇక్కడ ఒక కన్ను పెట్టండి. ఆల్రెడీ 2 కన్నులు ఉన్నాయి కదమ్మా, ఇంకో కన్ను పెట్టమంటున్నావు ఎందుకు? వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ చూడడానికి నా 2 కళ్ళు సరిపోతలేవు సార్. మీ ఫ్యామిలీ దొంగలని తెలిస్తే నిన్ను అసలు పెళ్లి చేసుకోపోతున్నా. మా ఫ్యామిలీ దొంగలేనండి, కానీ మనసున్న దొంగలు. ఇదిగో ఈ సోఫా సెట్ మీకు సారిగా పెట్టడానికి అర్ధరాత్రి 1 గంటకి MVP-లో దొంగతనం చేశారు. ఇదిగో ఈ టీవీ మీకు సారిగా పెట్టడానికి షోరూమ్ లో దొంగతనం చేశారు. మన రూముల్లో ఉన్న 2 మంచాలు మీకు సారిగా పెట్టడానికి ఒక ఫ్యామిలీ తిరుపతికి వెళ్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు. అదంతా పక్కనైతే నాకు 10 లక్షలు కట్నంగా ఇచ్చారు కదా, దాని గురించి మాట్లాడు. అంటే అది మీ ఇల్లు అని తెలియక మీ ఇంట్లోనే దొంగతనం చేశారండి. నీకు అసలు ఈ తాళి విలువ తెలుసా? నాకు ఈ తాళి విలువ తెలుసు కాబట్టే మిమ్మల్ని భరిస్తున్నాను. లేకపోతే IPC 498A, 354, 354A, 509 ఈ సెక్షన్లన్నీ పెట్టి మిమ్మల్ని బొక్కలో వేయించేద్దును. నిన్న పొద్దుకంగా వేయను, రాత్రంతా ఏడున్నావు పటేలా? రాత్రి అంతా మా దోస్తు గానిట్లోనే ఉన్నా. ఆదివారం అమాస రోజు పుట్టిన కాశ్మోర గాని బర్త్డే మొన్ననే అయిపోయాయి. మళ్ళీ ఏమి ఇట్టుకున్నావు రాత్రంతా? చౌతి నెల సందమామని చూడొద్దని అయ్యగారు చెప్పిండే, అందుగురించి ఆడున్నా. అగ్గో ఏందే భాగ్య అంత రంది కొద్ది కూర్చున్నావు? ఏం లేదు, నేను బయటికి పోతే అందరు గొట్టంగాని పెళ్ళం అంటారు. అయ్యో దానికే బాధపడతానవా? అంటే తీరాదు, మంచిదేనా? సిగ్గు మనమేమని ఉన్నదా నీకు? గొట్టంగాడు అంటే నీకు సంబరం అనిపిస్తుందా? ఓ పిచ్చిదానా, ఓ పీతిరిగద్ద మొకందానా, ఓ మాడు మొకందానా. ఇంగ్లీష్ లా యూట్యూబర్ అనకుండా తెలుగులా గొట్టంగాడు అంటారు అంతే. బావా మన పక్క గల్లీలో గణేశుని కూర్చోబెట్టిరట, దర్శనం చేసుకొని వస్తా. బుజ్జి ఎంతగానో అందంగా కనిపిస్తున్నావు బుజ్జి. ఈ రోజు నువ్వు మస్తు అందంగా కనిపిస్తున్నావు బుజ్జి, చాలా అందంగా కనిపిస్తున్నావు. పోయిదా చిలుకగా చెప్పినా అద్దయ్యా నాకు కోపం వచ్చినప్పుడు నా దగ్గర ఉండద్దయ్యా అని చెప్పినా. విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. అంతో ఇంతో నేను నర్సింగ్ చదివినా కాబట్టి నీకు వైద్యం చేస్తాన్నా, లేకపోతే ఎట్లుండి చెప్పు నీ పరిస్థితి. మొగన్ని కొట్టి మొరమొర అనడు అంటే ఇదేనేమో. చెప్పత్తమ్మా. అల్లుడా నా బిడ్డేం చేస్తున్నది? కసునుకుతున్నది. వానలు బాగా పడుతున్నాయి, మీ దిక్కు వరదలు వచ్చినాయంట కదా, పెద్ద తుఫాన్ ఉందంట. ఈ తుఫాన్ ఎట్లా తట్టుకుంటున్నావు అల్లుడు? 10 ఏళ్ల నుంచి ఇంత పెద్ద తుఫానునే తట్టుకుంటున్నా, గీ తుఫాన్ ఒక లెక్కనా? టీవీ అంటది, కూలర్ అంటది, కూసుండి ఊగే ఉయ్యాలంటది, అప్పెంతై. తాగొద్దని ఒట్టేయించుకుంది, తాగినట్టు తెలియకుండా మేనేజ్ చేయాలా. ఏంటి కళ్యాణి, వంట అయిందా? అయిపోయిందండి. త్వరగా పెట్టేసి తిని పడుకోవాలి. నేను పెట్టేస్తాను గాని ఈ లోపల మీ బుల్లెట్ లోపల పెట్టరా పోండి. బుల్లెటా? పెట్టేస్తా లోపల. మీరు ముందాగారు కదా? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? అవును, నేను మందు తాగినట్టు నీకెలా తెలుసు? మనకు బుల్లెట్ అక్కడ ఉంది. మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి. చికెన్ తెప్పించాను, వేడిగా బిర్యానీ వండండి. మన ఎదురింటి ఆవిడ్ని భోజనానికి పిలిచానండి. 1/2 గంటలో వండేస్తాను.
ఆగో ఏటో పోతన్నావు? రాత్రి దొంగలను చూసి కుక్క దడుచుకున్నదే, దానికో తాయితు కట్టించుకదామని పోతానా. అత్తవా నీకో తాయితు కట్టిస్తా. ఎట్టారు అంత నవ్వుతున్నారు? నేను రాత్రి అంతా మేడమ పడుకున్నాను, నన్ను దోమలంతా రూమ్లో ఎత్తుక్కున్నాయి. అంటే నన్ను అందంగా లేనని అంటున్నావు. నేను అందంగా లేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు? నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు? నువ్వు నన్ను ఎందుకు చేసుకున్నావు రా? నన్ను ఎందుకు చేసుకున్నావు? కూల్ యు గో